హాయ్ అండి. ఈ కస్టమర్ వచ్చేసి టోటల్ 5 శారీస్ విత్ బ్లౌజెస్ అండి. అందులో 2 శారీస్ వచ్చేసి వర్క్ చేయమన్నారు. 1 శారీకి ఆల్రెడీ వర్క్ వచ్చేసి ఉందండి. 1 శారీ నార్మల్, 1 శారీ ప్యాచ్ వర్క్‌లో డిజైన్ చేయమన్నారు. అయితే ఏంటంటే అండి, ఈ వర్క్ అన్నది ఈ విధంగా వచ్చింది. 2 పికాక్స్ వచ్చి బ్యాక్ నెక్ ఇలా డిజైన్ వచ్చిందండి. నేను అదే విధంగా వర్క్ ఏమి డిస్టర్బ్ చేయకుండా అదే విధంగా స్టిచ్ చేసేసాను. ఈ మనం ఏంటంటే ఈ రెడీమేడ్ వాటికి కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుందండి. అవి చేస్తేనే మనకి ఆ లుక్ అన్నది కనిపిస్తుంది. లేకపోతే పూసలు ఊడిపోవడం ఇలా వస్తే వర్క్ అన్నది హైలైట్ అవ్వదండి. అందుకు మనం ఆ వర్క్ని ఏం డిస్టర్బ్ చేయకుండా నీట్గా అడ్జస్ట్ చేసి కుట్టాలి. హ్యాండ్స్కి వచ్చి సింగిల్ పికాక్ వచ్చింది. బార్డర్ వేసి పైపింగ్ వేసేసాను. ఈ శారీకి అయితే ఇలా డిజైన్ చేసి కుట్టేశానండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసేసి బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ కుట్టమన్నారు. అయితే హ్యాండ్స్కి వచ్చేసి పెద్ద బార్డర్ యూజ్ చేశాను. బ్యాక్కి అయితే నడుము దగ్గర చిన్న బార్డర్ యూజ్ చేసి ఈ మోడల్ అన్నది ఈ విధంగా కుట్టాను అనమాట అండి. కస్టమర్ ఫొటోస్ అన్నవి సెండ్ చేశారు. అదే విధంగా నేను కుట్టేశాను. ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే ఈ డిజైన్ అండి. మనకి లీఫ్ మోడల్లో వచ్చినట్టు వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్లోనండి 1 సైడ్ బార్డర్ వస్తుంది కదండి మనకి. అదేవిధంగా 1 సైడ్ బార్డర్ అన్నది అటాచ్ చేసి స్కాలప్ అన్నది చిన్న స్కాలప్ ఇచ్చాను. చిన్న కట్ వర్క్ ఇచ్చాను అనమాట. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసి ఉన్నాను. స్కేల్ తీసుకున్నాను అన్నాను కదండి. అదే స్కేల్ యూజ్ చేసి కుట్టాను. చాలా టైం సేవింగ్ అండి. మీకు అవైలబుల్ ఉంటే కంపల్సరీ ఆ స్కేల్ తీసుకోండి. నీ వీడియో చూడకపోతే ముందు వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ డిజైన్ అయితే